అనగనగా ఒక జమీందారు పొరుగురిలో ఉన్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడిపళ్ళు పెట్టించి నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు. దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు. ఘుమఘుమలాడిపోతున్నాయి ఆ బుట్టలో మామిడిపళ్ళు. ఒక పక్క ఎండ, మరో పక్క ఆకలి, ఆ పైన ఆ ఘుమఘుమలు. సేవకుడు ఉండ పట్టలేకపోయాడు. జమీందారు పళ్లతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. జిహ్వ చాపల్యంలో 1 కాదు, 2 కాదు, 4 పళ్ళు తినేశాడు. హాయిగా ఒక చిన్న కునుకు తీశాడు. ఏమీ ఎరగనట్టు గొయ్యిలోంచి లేఖని తవ్వి తీసుకుని బుట్టనెత్తుకుని బయలుదేరాడు. జమీందారు కూతురు బుట్టని, లేఖని తీసుకుంది. తండ్రి పంపించిన లేఖ చదివింది. పళ్ళు లెక్కుబెట్టించింది. 4 పళ్ళు తక్కువున్నాయేమిటి అని నిలదీసింది. నువ్వేమైనా తిన్నావా? అయ్యో అయ్యో, ఇదెక్కడ విడ్డూరం తల్లి, నేలలో పాతిపెట్టాను కదా, ఈ లేఖ ఎలా చూసింది అని లబోదిబోమని తల కొట్టుకున్నాడు. జమీందారు కూతురికి నవ్వొచ్చేసింది. సేవకుడిని క్షమించేసింది. కాని చూసారా పిల్లలు, మూర్ఖుడైన ఆ నౌకరికి చదువు కూడా రాకపోతే ఎంత అనర్ఘమో.